రాబో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ పార్టీ బోగోలు మండలంలో భారీ మెజార్టీ సాధించి రికార్డు సృష్టించబోతుందని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం బోగోలు మండలంలో ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో 4,000కు పైగా బోగోలు మండలంలో మెజార్టీ వచ్చిందని, ఈ దఫా ఆ మెజార్టీ రెట్టింపు కాబోతుందని వివరించారు. రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్ రావు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్లు వైసీపీ పార్టీలో కీలక నేతలుగా ఉన్నారని, వారిద్దరి సహకారంతో బోగోలు మండలంలో వైసీపీ పార్టీకి భారీ మెజార్టీ రాబోతుందని వివరించారు. పేదలకు పెత్తనందారుల మధ్య యుద్ధం జరుగుతుందని, అలాగే కావలి నియోజకవర్గంలో సంస్కారానికి అహంకారానికి మధ్య యుద్ధం జరుగుతుందని వివరించారు. అందరూ సంస్కారం వైపు నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో బోగోలు మండల వైసీపీ కన్వీనర్ వీరరఘు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం. కావలి నియోజకవర్గంలో స్లోగాన్ ఈరోజు సంస్కారానికి అహంకారానికి యుద్ధం. కాబట్టి పేదల పక్షాన సంస్కారానికి తప్పకుండా మీరు ఓటేసి గెలిపించాలని కూడా బోగోలు మండలంలో బోగోలు ప్రచార కార్యక్రమం చేస్తున్న సందర్భంగా ఈరోజు ప్రజలు చూపిన ఆదరణ నిజంగా ఎప్పటికీ కూడా మర్చిపోయాం. 2014, 2019లో కూడా బోగోలు మండలంలో మాకు అత్యధిక మెజార్టీ రావడం జరిగింది. ఈరోజు చూస్తుంటే ప్రజలకి పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పథకం అందించాడు. కాబట్టి ఈరోజు చూస్తుంటే ప్రజలు ఈ మెజార్టీ అనేది ఏ విధంగా ఇంకా ఎక్కువ వస్తుందో అర్థమవుతోంది. అంటే అటువంటి ఆప్యాయత ఈరోజు పెద్దలు కావచ్చు, ముసలివారు కావచ్చు, ముఖ్యంగా చదువుకుంటున్న యువతి యువకులు కావచ్చు, చిన్నారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగన్ అంటే ఏ విధంగా అభిమానం చూపిస్తున్నారో ఈరోజు చూస్తే అర్థమవుతోంది. నిజంగా అటువంటి అభిమానాన్ని ఈరోజు వాళ్ళు గుండెగా పెట్టుకొని ఉంటాం నిజంగా చాలా సంతోషం. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అందరి అభిమానంతో ఈరోజు జగనన్న ఓటే చెప్తున్నాడు. ఈరోజు నా సైనికులుగా పనిచేసేది ప్రజలు, ఆ ప్రజలను నమ్ముకొని నేను ఉన్నాను. ఈరోజు ప్రతిపక్షాలు నన్ను ఎదుర్కొనే దానికి అందరిని కూడా కలుపుకొని మూకమ్మడిగా దాడి చేసినా కూడా నేను భయపడలేదంటే ఈరోజు ప్రజలకి నేను మంచి చేశాను, నేను చేసిన మంచి పనులు ప్రజలకి పోయాయి. కాబట్టి ఈరోజు ప్రజలే నా సైనికులుగా పోటీ చేస్తారనే దాంట్లో ఎటువంటి సందేహం కలగలేదు. ఈరోజు చూస్తుంటే అటువంటి ఆదరణ ప్రజల నుంచి రావడం నిజంగా చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా బోగోలు మండలంలో ఒక చరిత్ర సృష్టించబోతా ఉంది. ఈరోజు ముఖ్యంగా ఒక పక్క మాకు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల వల్ల, అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఆల్రెడీ వైసీపీ చాలా బలంగా ఉంది. గతంలో 5,000 మెజార్టీ వచ్చింది. ఈరోజు బిఎంఆర్ గారు వచ్చారు, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు వచ్చారు, ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు వచ్చారు. ఈ ముగ్గురు రావడం మా పార్టీకి ఇంకా మాకు చాలా సంతోషం ఉంది. నెల్లూరు జిల్లాకి ఎంపీగా విజయసాయిని పోటీ చేయడం కూడా మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దానికి తప్పకుండా ఆయన సహాయ సహకారాలు బాగా ఉంటాయి. జగనన్న తర్వాత వ్యక్తి, జగనన్న లాంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. కాబట్టి ఈరోజు మన ఎంపీ అభ్యర్థిగా కూడా మనం మంచి మెజార్టీతోటి మన ప్రాంతం నుంచి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా హ్యాట్రిక్గా నేను పోటీ చేస్తున్నాను జగనన్న ఆశీస్సుతోటి. తప్పకుండా గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ డబల్ మెజార్టీ వచ్చే విధంగా బోగోలు మండల ప్రజలు కూడా ఆశీర్వదించాలి. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి మేమంతా కూడా తప్పకుండా కృషి చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే బోగోలు మండలంలో మనకు సంబంధించిన బిట్రకుంట ల్యాండ్, రైల్వేస్కి సంబంధించిన ల్యాండ్ కూడా దాని గురించి విజయసాయన్నకి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈరోజు విజయసాయన్న ఆ రైల్వే బోర్డులో మెంబర్గా ఉన్నాడు. కాబట్టి మనకి ఫ్యూచర్లో కూడా తప్పకుండా ఆ ల్యాండ్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఇక్కడ ఇండస్ట్రీ తేవాలనేది ఆయన ఆల్రెడీ ఆలోచించి తప్పకుండా చేస్తానని మాట ఇచ్చినాడు. తప్పకుండా బోగోలు వస్తాడు, వచ్చిన రోజు మీకు అందరికీ మాట ఇస్తాడు. తప్పకుండా బోగోలు అభివృద్ధికి మంచి బాటలు వేసేదానికి మేమంతా కూడా కృషి చేస్తాం. ఈరోజు బోగోలు మండలంలో జుబోదిన ఫిషింగ్ హార్బర్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం కంప్లీట్ చేయడం నిజంగా చాలా సంతోషం. తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా ఇది ఎంతో ఉపయోగపడుద్ది. అంతేకాకుండా కావలి నియోజకవర్గం అభివృద్ధి పడేదానికి కూడా
ఈ ఫిషింగ్ హబ్ కావచ్చు, అటు రామాయపట్నం పోర్టు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి దోహదం చేస్తాయి. కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఈరోజు మా పిల్లల్ని చదివించేదానికి జగనన్న ఉన్నాడు. ఈరోజు మాకు పెన్షన్స్ ఇచ్చేదానికి మేము ఎక్కడ పోకుండా మా 5:30 ఉదయాన్నే 5 గంటలకి పెన్షన్ ఇచ్చేదానికి మా వాలంటీర్స్ ఉన్నారు. ఇంకా అంతకంటే మాకేం కావాలి? ఈరోజు రైతాంగం ప్రతి ఒక్క ఎక్కడ పండించుకునే దానికి జగనన్న అటు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు పుష్కలంగా నీరు కావడంగా ఇక్కడ ప్రతి ఒక్క ఎకరా పండింది. ఇంకా అంతకంటే ఏం కావాలా అని చెప్పి ఈరోజు ప్రజలంతా సంతోషంగా ఉండి ఈరోజు జగనన్నని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకునే దానికి ఎదురు చూస్తున్నారు.